సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఒక్కసారి మార్కెట్స్ గురించి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 78,000 దగ్గర ఉంది, నిఫ్టీ ఏమో 23,500 దగ్గర ఉంది. అవునండి. ప్రస్తుతానికి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్దామా లేదంటే వెనక్కి వెళ్దామా అన్న డైలమాలో అక్కడ మార్కెట్ కొంత సంక్షోభంలో కొట్టుమిట్టాయి. పాజ్ బటన్ లాగా పాజ్ బటన్ లాగా ఆగిపోయినాయి. అండ్ ఇవాళ విషయానికి వస్తే మార్కెట్ లో కొంత పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ రేట్ కట్స్ కూడా రావడం జరిగింది. రెపో రేట్ కి సంబంధించి 5 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ రెపో రేట్ కూడా తగ్గించడం జరిగింది. ఆల్మోస్ట్ 25 బేసిస్ పాయింట్లకి తీసుకురావడం జరిగింది. సో ఏంటి ఇవాళ మార్కెట్ రియాక్షన్ ఏంటి? సో అందరూ ఎక్స్పెక్ట్ చేశారండి, అంటే 25 బీపీఎస్ పాయింట్స్ అయితే తగ్గిస్తారని. యునానిమస్ గా ఈసారి మనకి ఫస్ట్ టైం మన న్యూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వాళ్ళ అంటే ఆయన డైరెక్షన్ లో ఫైనల్లీ మనకి ఆ 25 బీపీఎస్ పాయింట్స్ ఏదైతే ఉందో బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించారండి. ఇప్పుడు అది 6.25 అయింది. ఇప్పటి వరకు మనకి రెపో రేటు 6.5%. సో మనకి ఏంటంటే ఇది ఒక 5 years నుంచి అంటే అది తగ్గించట్లేదు. ఒక 3 years నుంచి ఎస్పెషల్లీ ప్రతి రెపో మానిటరీ పాలసీ అయినప్పుడంతా మనం డిస్కషన్ చేయడము, వాళ్ళు తగ్గించకపోవడం ఇలానే జరుగుతుంది. బట్ దిస్ టైమ్ స్లోయర్ గ్రోత్ అనేది, జీడిపి గ్రోత్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదండి. సో దే హ్యావ్ టు యాక్సిలరేట్ గ్రోత్ ని ఎలా అయినా పెంచాలి, మార్కెట్ లో కొంత లిక్విడిటీని ప్రొవైడ్ చేయాలి. ఏంటి ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే, మన లోన్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో దానికి కొంచెం తక్కువ మనకి ఈఎంఐలు పడడం కానీ, లేకపోతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం చేయటం వల్ల ఏమవుతుందంటే కార్పొరేట్స్ కూడా అవైలబిలిటీ ఆఫ్ లోన్స్, లిక్విడిటీ కొంచెం తక్కువ అవుతుంది. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తక్కువ అవుతుందండి. అందరికి, మనకి వాళ్ళకి అందరికీ కూడా కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గితే మనము కొంచెం లిక్విడిటీ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ లో కొంచెం యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో వాళ్ళు ఈ స్లోయర్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకొని చేశారండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వాళ్ళ ముందు నుంచి చెప్తున్నారండి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే 4% కి 4.2% కి వస్తుందో మేము ఇమీడియట్ గా రెపో రేట్ ని తగ్గిస్తామన్నారు. అలా అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కామెంటరీ ప్రకారం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ 4.2% దగ్గర ఉంది. సో ఇమీడియట్లీ ఎప్పుడైతే వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉందో అనుకున్నారో ఇమీడియట్ గా రెపో రేట్ ని తగ్గించారు. ఓన్లీ కన్సర్న్ అంతా కూడా ఇప్పుడు మనకి అంతా స్ట్రగుల్ అవుతుంది. ఐదర్ మార్కెట్ కానీ బయట కానీ మన అందరం కూడా స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే స్లోయర్ జీడిపి గ్రోత్. అది ఎక్స్పెక్ట్ చేసినంతగా రావట్లేదండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఈ రోజు కామెంటరీలో 6.5% అనేది కొంచెం తక్కువేనండి. అందుకంటే మార్కెట్స్ అందుకని ఈ రోజు కొంచెం అలా మిక్స్డ్ గా ఫ్లాట్ గా మార్కెట్స్ ఉండిపోవడానికి కారణం ఏంటంటే మన జీడిపి గ్రోత్ అంటే 26 ఎక్స్పెక్టేషన్ కూడా 6.9 అంతకు మించి వెళ్ళకపోవచ్చు అనేది వాళ్ళే కామెంటరీ ఇవ్వగానే మార్కెట్స్ హ్యావ్ టేకెన్ సర్టెన్ పాజ్ అని చెప్పొచ్చండి. సో దీన్ని ఈ జీడిపి గ్రోత్ ని యాక్సిలరేట్ చేయడానికి అయితే మనం అన్ని మెజర్స్ తీసుకున్నాము. రీసెంట్ గా బడ్జెట్ లో మనకి 1 lakh crore వాళ్ళు వదులుకొని గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో మన అందరి చేతిలో ఆ 1 lakh crore పెట్టారు. సో దట్ మనం అందరం కూడా ఆ బెనిఫిట్ ఏదైతే ట్యాక్స్ మనకి ద్వారా వచ్చిన ఆ బెనిఫిట్స్ ఉందో దాని ద్వారా మనం కన్సంప్షన్ చేస్తాము. మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇది ఒక మెజర్ తీసుకుంటే ఇంకొక మెజర్ ఈ రోజు అండి. సో బ్యాక్ టు బ్యాక్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ మెజర్స్. లిక్విడిటీని పెంచి యాక్టివిటీని పెంచాలి, కార్పొరేట్ ఎర్నింగ్స్ అప్పుడే పెరుగుతాయి. కన్సంప్షన్ స్టోరీ వైపు అయితే మన ఇండియన్ ఎకానమీ అయితే చాలా ఫాస్ట్ గా అడుగులు వేస్తుందండి. బట్ దీని ఇంపాక్ట్ ఏదైతే మనకి ఇప్పుడు ట్యాక్సెస్ తగ్గించారో లేకపోతే రెపో రేట్ తగ్గించారో ఈ ఇంపాక్ట్ అంతా చూడడానికి అయితే ఒక క్వార్టర్ టైం మనం వెయిట్ చేయాలండి. సో మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ 1 or 2 quarters ఈ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో దట్ అగైన్ మార్కెట్స్ విల్ ఫ్లరిష్. అప్పటి వరకు అయితే కొంచెం ఈ పాజ్ లోనే మనకి కనిపిస్తాయండి. అగైన్ ఇప్పటికి కూడా కొన్ని Q3 ఎర్నింగ్స్ మనం చూసుకుంటే కొన్ని డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. ఐటీసీ కూడా కొంచెం డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎస్బీఐ కొంచెం మిక్స్డ్ గా ఉంది. సో Q3 ఎర్నింగ్స్ కూడా ఇంకొంచెం మిక్స్డ్ గా ఉన్నాయండి. అవి కానీ ఎప్పుడైతే మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్ గా వస్తాయి ఇమీడియట్లీ ఎఫ్ఐఎస్ ఆల్సో విల్ కమ్ బ్యాక్ అండ్ మన మార్కెట్స్ కూడా కొంచెం ముందుకు వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాల తర్వాత అవునండి ఈ రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. సో దీని ద్వారా
ఎవరైతే హోమ్ లోన్లు కడుతున్నారో వారికి కొంత అవును. వడ్డీ రేట్లలో కొంచెం తగ్గుదల Definitely కనిపించే అండి. అవకాశం కూడా ఉంటుందంటారు. సో ఇదేంటంటేనండి మనం చాలా మంది మాకు కూడా క్లయింట్స్ Hmm. చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు హోమ్ లోన్ ఉంది, Hmm. మీకు ఈ రెపో రేట్ ఇంపాక్ట్ చూపిస్తున్నారా లేదా అని తెలియడానికంటే మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్తే మంచిదండి. బ్యాంకుకు వెళ్ళి మన ఈఎంఐ ఎంత ఉంది, మన ఈఎంఐ తగ్గించారా, లేకపోతే ఏమైనా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమైనా తగ్గించారా, అసలు ఈ ఇంపాక్ట్ మనకి ఏమైనా చూపించారా లేదా అనేది అయితే మనం ఒకసారి బ్యాంకు కూడా పర్సనల్ గా వెళ్ళి మన ట్రాక్ చేసుకుంటే బాగుంటుందని మా అడ్వైజ్. అండ్ అదే విధంగా ఒకసారి మార్కెట్ల గురించి కూడా కొంచెం డెప్త్ గా మాట్లాడుతున్నాం. ఎఫ్ఐల సెల్లింగ్ మాత్రం అసలు అవునండి. ఏమాత్రం ఆగడం లేదు. ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల నుంచి అసలు వాళ్ళ దోవలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాటలో వాళ్ళు అవునండి. ఉన్నారు. అవును. ఎక్కడా కూడా సెల్లింగ్ అనేది రావట్లేదు. ఎందుకంటారు? ట్రంప్ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత, అంటే మార్కెట్ కి సంబంధించిన పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అయిపోతున్నాయి. అవును. అయినా కూడా ఎందుకు వాళ్ళ వైఖరి వాళ్ళ ధోరణి మారట్లేదు మన ఇండియన్ మార్కెట్స్ పట్ల? డెఫినెట్లీ అండి. అంటే మనం కొంచెం ఒక స్టడీ చూస్తే అక్టోబర్‌లో అయితే ఒక్క రోజు కూడా వాళ్ళు బై చేయలేదండి. అక్టోబర్ మొత్తం సెల్ చేశారు. నవంబర్‌లో 3 డేసే బై చేశారు వాళ్ళు. మిగతా అన్ని రోజులు సెల్ చేశారు. అలానే డిసెంబర్‌కొస్తే 6 డేసే బయర్స్‌గా ఉన్నారు. మిగతా అంతా సెల్లింగే చేశారు. ఇక జాన్యువరిలో అయితే ఒకే ఒక్క రోజండి వాళ్ళు బై చేసింది మన మార్కెట్‌లో. మిగతా అంతా కూడా దే హావ్ టర్న్డ్ ఇంటూ సెల్లర్స్. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు బయ్యర్స్ గా అయితే టర్న్ అవడం కనిపించలేదు కానీ ఇంటెన్సిటీ తగ్గిందండి. అప్పుడు మనకి సెప్టెంబర్ లో గానీ అక్టోబర్ లో చూస్తే 1,00,000 కోట్ల వరకు అమ్మారు. ఆల్మోస్ట్ 1.2 lakh crore వరకు అమ్మారు. ఇప్పుడైతే అంత కనిపించట్లేదు. సో ఇది నెమ్మదిగా కొంచెం ఈ సెల్లింగ్ అనేది తగ్గి స్లోగా మేబీ పాజిటివ్ గా అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అన్నట్టుగా మేమైతే అబ్జర్వ్ చేస్తున్నాము. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ సెల్లింగ్, నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ అయితే ఎఫ్ఐఐస్ అయితే కొంచెం తగ్గాయండి. బట్ వీళ్ళు టర్న్ అవుట్ అవ్వడానికి బయర్స్ గా అయితే దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. ఒకవైపు ట్రంప్ ఇంపాక్ట్ అయితే అంత గ్లోబల్ మీద అంతా ఉంది. అలానే మన ఇండియన్ కంపెనీస్ మీద కూడా కానీ మన ఇండియా ఎకానమీ మీద కూడా ఉంది. ఎందుకంటే టారిఫ్స్ ఉన్నాయి కదండి. సో ఇండియా మీద టారిఫ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇది చూద్దాము. ఈ Q3 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. బడ్జెట్ ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాము. సో దే ఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ వాచింగ్ ద ఇండియన్ మార్కెట్స్ వెరీ క్లోజ్లీ టు ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళకి పాజిటివ్ సిగ్నల్స్ కనిపించాలి. సో ఈ పాజిటివ్ సిగ్నల్స్ కనిపించాలి అంటే లైక్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 or 2 quarters అయితే మాత్రం మన కార్పొరేట్ ఎర్నింగ్స్ గానీ కొంచెం బెటర్ గా వస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ కుడ్ బి టర్నింగ్ అవుట్ ఆఫ్ ద ఎఫ్ఐఐస్ ఇన్ టు బయర్స్ అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ట్రంప్ ఇంపాక్ట్ కూడా కొంచెం మనకి స్పెక్టికల్ గా ఉంది. సో లైక్ టారిఫ్స్ విధానంలో మనకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది. సో అదైతే అన్సర్టనిటీ వల్ల ఇంకొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనం గమనించాలి. జొమాటో పేరును కూడా మార్చారు. జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్ కూడా దీనికి స్పష్టం చేయడం జరిగింది. ఎటర్నల్ గా పేరు మార్చారంట. జొమాటో నో యాజ్ ఎటర్నల్ అంట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పగలరు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనము బయట జొమాటో అనేది ఏం పేరు మార్చరండి. అంటే మీరు ఏదైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి అది జొమాటోగానే ఉంటుంది. ఈ చేంజ్ ఎవరికంటే మీకు నాకంటే ఈ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైతే మనం ఆర్డర్ పెడతామో ఇప్పుడు మీరు జొమాటో అని పెడితే మీకు అక్కడ స్క్రిప్ట్ కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్. బయట మాత్రం వాళ్ళు ఏమి చేంజ్ మీ యాప్ లో గానీ ఎక్కడ మీకు ఎటర్నల్ అనేది ఏం కనిపించదు. ఓన్లీ స్టాక్ మార్కెట్ వరకు మీకు ఎటర్నల్ లిమిటెడ్ అనేది మీకు కనిపిస్తుంది. స్టాక్ నేమ్, స్క్రిప్ట్ నేమ్ అంటారు. ఆ నేమ్ తో ఉంటుంది. సో మీరు ఎవరైనా మళ్ళీ సెల్ చేసేటప్పుడు ఏంటి ఇది మన స్టాక్ కాదు, ఇదేంటి జొమాటోనా కాదా అనే డౌట్ లేకుండా మనం అందరం అప్డేట్ చేయొచ్చు. సో ఓన్లీ దిస్ ఈస్ ఫర్ మన ట్రేడింగ్ కి గానీ లేకపోతే ఈ బయింగ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి జొమాటో నేమ్ చేంజ్ అనేది కొంచెం అలవాటు అవ్వాలండి. ఈ ఎటర్నల్ లిమిటెడ్ అంటే వాళ్ళకి గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. అంటే బ్లింకిట్ ఉంది, జొమాటో ఉంది, ఇంకా వాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ లో కూడా అంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ బిజినెసెస్. అన్ని వర్టికల్స్ లోకి వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ కలిపి ఒక ఎటర్నల్ లిమిటెడ్ అనే దానికి ఫిక్స్ అయ్యారండి. అంతే. దట్ ఈస్ హౌ ద నేమ్ చేంజ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.